గోదావరి ఒడ్డున పచ్చని పొలాల మధ్యలో కుంట అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కన్నయ్య, అతని భార్య సీతాలు, వాళ్ళకి పెళ్లిడుకొచ్చిన కూతురు గంగ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఓ రోజు కన్నయ్య భార్య సీతాలు ఇలా అంటుంది, ఏమండి, అమ్మాయి పెళ్లిడుకొచ్చింది. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు. ఊళ్ళో చాలా అప్పులున్నాయి. కూలి పనులు కూడా అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. ఇంకెన్నాళ్ళీ దరిద్రంలో బతుకుతాను చెప్పండి. నాకు అది అర్థం కావట్లేదు సీతాలు. వ్యవసాయం చేద్దామంటే భూమి లేదు. కూలి పనులతో పొట్టగడవడమే కష్టంగా ఉంది. ఎంత ఆలోచించినా దారి కనపడటం లేదు. నేను మాత్రం ఏం చేయను? ఊళ్ళో అందరూ మనల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఈ కరువు పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నాకు ఆలోచన వచ్చింది సీతాలు. మన ఊరి ఆసామి రామయ్య గారిని అడిగి చూద్దాం. ఆయన దయగల మనిషి. మన కష్టాలు చెప్పి కౌలుకి కొంత భూమి ఇమ్మని అడుగుదాం. ఏమంటావు? మంచి ఆలోచనండి. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళరండి. ఆ దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. అలా అనుకున్న కన్నయ్య వెంటనే రామయ్య గారింటికి వెళతాడు. తన పెరట్లో ఏదో పనిలో ఉన్న రామయ్య ముందు నిలబడి తన కుటుంబ కష్టాలన్నీ ఇలా వివరిస్తాడు. అయ్యా రామయ్య గారు, మీరే దయచూపాలయ్యా. ఏమైంది కన్నయ్య? ఏం జరిగింది? అంతలా బాధపడుతున్నావు? విషయమేంటో చెప్పవయ్యా. అయ్యా, కూలి పనులతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందయ్యా. కూతురు పెళ్లి చెయ్యాలి. అందుకే మీరు పెద్ద మనసు చేసుకుని కొంత భూమిని కౌలుకిస్తే వ్యవసాయం చేసుకుంటానయ్యా. సరే కన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. కష్టపడాలని నీ తపన నాకు నచ్చింది. పైగా కూతురి పెళ్లి అంటున్నావు కాబట్టి గోదావరి ఒడ్డున ఉన్న నా 5 ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసుకో. కౌలు మాత్రం సక్రమంగా చెల్లించాల్సమా? చాలా సంతోషమయ్యా. దేవుళ్ళ సహాయం చేస్తున్నారు. ఇక నేను వెళ్ళొస్తానయ్యా అని సంతోషంతో ఇంటికొచ్చి భార్యతో ఇలా అంటాడు. సీతాలు, మన కష్టాలు తీరే రోజులొచ్చాయే. ఆ రామయ్య గారు కౌలుకి 5 ఎకరాలిచ్చారు. సరిగ్గా 2 ఏళ్లు మనం వ్యవసాయం చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. చాలా సంతోషమండి. ఇంతకాలానికి మనకొక మంచి దారి దొరికింది. అవును సీతాలు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రేపట్నుంచే పని ప్రారంభిస్తాను. అలా మరుసటి రోజు నుండి కన్నయ్య పొలంలో వ్యవసాయ పని మొదలు పెడతాడు. అలా ఒకరోజు గడ్డపారతో తవ్వుతూ ఉండగా ఒక పాత పెట్టె బయటపడుతుంది. అది చూసిన కన్నయ్య, ఈ భూమిలో పెట్టుందేంటి? ఎవరు పెట్టుంటారు? సరే, ఇందులో ఏముందో చూద్దాం అనుకుంటూ పెట్టె మూత తీసి చూస్తాడు. దానిలో అతి పురాతనమైన బంగారు ఆభరణాలు, నాణాలు, వజ్రాలు ఉంటాయి. అవి చూసిన కన్నయ్య, ఇది చాలా పురాతనమైన నిధిలా ఉందే. దీని విలువ చాలా ఉంటుంది. అయినా ఇది నా భూమి కాదు కదా, రామయ్య గారిది. కాబట్టి ఈ సొత్తు ఆయనకే చెందుతుంది. వెంటనే వెళ్లి ఆయనకిచ్చేయాలి అనుకుంటూ కన్నయ్య బంగారు పెట్టె ఎవ్వరికీ కనిపించకుండా ముందుగా తనింటికి వెళతాడు. పెట్టెని చూసిన సీతాలు, ఏంటండి ఆ పెట్టె? ఏముంది ఏమిటందులో? ఈరోజు పొలంలో పనిచేస్తుంటే ఈ పెట్టె దొరికింది. చూడు, ఎంత బంగారం ఉందో ఇందులో. అమ్మో, ఎంత బంగారమో! ఇంత బంగారాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇదంతా మన అదృష్టం. మన కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే ఇలా పంపించాడు. మరీ అంతగా ఆశపడకు. ఇది రామయ్య గారి భూమిలో దొరికింది. ఇది ఆయన సొత్తు. ఆయనకు చెందడమే న్యాయం. అందుకే ఇప్పుడే వెళ్లి ఆయనకి ఇచ్చేస్తాను. ఏంటండి మీరు మాట్లాడేది? ఏళ్ల తరబడి మట్టిలో కలిసిపోయిన సొమ్ము మీద ఆయనకేం హక్కుంటుంది? ఇది మనకు దొరికింది కాబట్టి మనదే అవుతుంది. అమ్మాయి పెళ్లి, అప్పులు అన్నీ బంగారంతో తీర్చేసుకోవచ్చు. కాబట్టి మనమే దాచుకుందాం. ఎవ్వరికీ చెప్పొద్దు. అవునాన్నా, అమ్మ చెప్పేది కూడా నిజమేగా. మనకున్న ఈ సమస్యలకి ఈ బంగారం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మనమే ఉంచుకుందాం. రామయ్య గారు మనం కష్టాల్లో ఉన్నామని దయతో పొలం కౌలుకిచ్చారు. అలాంటి వారి ధనం తీసుకోవడం తప్పు. పరుల సొమ్ము పాము వంటిది. అది మనకు కష్టాలే తెస్తుంది తప్ప సుఖాన్నివ్వదు. ఇక ఆపండి. ఇలా పాతకాలపు మాటలు మాట్లాడకండి. లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తే వద్దంటారేమిటి? మీరెన్ని చెప్పినా నేను వినను. ఈ బంగారాన్ని మనమే దాచుకుందాం అంటూ పెట్టె తీసుకుని ఇంట్లోకి వెళుతుంది సీతాలు. చేసేదేం లేక భార్యతో గొడవెందుకులే అని కన్నయ్య మౌనంగా ఉండిపోతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు, దేవుడి దయవల్ల పొలం బాగా పండింది. రేపు కోత కోసి కౌలుధాన్యం తీసుకెళ్లి రామయ్య గారికిచ్చి రావాలి. కాని ఆ పెట్టెను దచ్చి రామయ్య గారిని మోసం చేస్తున్నాననే బాధ ఎక్కువగా ఉంది నాకు. సీతాలేమో చెప్తే వింటలేదు. ఆ బంగారం వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.
అనుకుంటూ బాధపడతాడు. మరుసటి రోజు కౌలు ధాన్యాన్ని సంచులకి నింపి రామయ్య గారికిచ్చి రావడానికి సిద్ధం చేస్తుండగా రాజభట్టుడితో కలిసి రామయ్య ఇంటికి వస్తాడు. అయ్యా అయ్యా అయ్యా, నమస్కారం అయ్యా. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదయ్యా. కౌలు ధాన్యం తీసుకుని తమరింటికి వద్దామని సిద్ధం చేస్తున్నానయ్యా. ఇంతలో మీరొచ్చారు. కౌలు సంగతి తర్వాత కానయ్యా, ముందు నాకో విషయం చెప్పు. మా భూమిలో నీకు పెట్టి దొరికిందట, నిజమేనా? అయ్యా, అది నా పొలంలో దొరికినప్పుడు నాకెందుకు ఇవ్వలేదయ్యా? ఇద్దామని అనుకున్నానయ్యా, కానీ ఇంతలోనే మీరొచ్చారు. చూడు కన్నయ్య, ఈ విషయం మన రాజుగారికి తెలిసి మీ ఇద్దరినీ బంధించి తీసుకురమని సైనికుని పంపించారు. ఈ ప్రాంతంలో దొరికిన పురాతన నిధులన్నీ ప్రభుత్వానికి చెందుతాయట. ఎవరైనా దాన్ని దాచిపెట్టినా వాడుకున్నా వారికి భారీగా జరిమానా, జైలు శిక్ష తప్పదు. రామయ్య గారు, నన్ను క్షమించండి. మీ పొలంలో మాకు బంగారం దొరికిన మాట నిజమే, కానీ ఏదో ఆశకు పోయి దాన్ని దాచిపెట్టాం. అదంతా రాజుగారి దగ్గర చెప్పుకోండమ్మా. నిధి మీ ఇంట్లో ఉంది కాబట్టి మీరు సెక్షన్ నుండి తప్పించుకోలేరు. వెంటనే ఆ నిధిని తీసుకుని బయలుదేరండి. సైనికుడు అలా అనేసరికి సీతాలు భయంతో వణికిపోతుంది. వెంటనే ఆ పెట్టిన సైనికుడికి అప్పగించు. నేను వెళ్లి మీ పక్షాన రాజుగారితో మాట్లాడి మీకు శిక్ష పడకుండా చూస్తాను. అనగానే సీతాలు భయంతో పరుగున వెళ్లి దాచిన పెట్టెని తీసుకొచ్చి రామయ్య గారికిచ్చి ఇలా అంటుంది. అయ్యా, దయచేసి మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడండి, మీకు రుణపడి ఉంటాం. సరే సరే, భయపడకండి. ఏదో ఒకటి చేసి రాజుగారికి సర్ది చెప్తానులే, కానీ ఇంకోసారి ఇలాంటి పని చేయకండి అంటూ రామయ్య, సైనికుడు పెట్టెను తీసుకుని అక్కడ్నుండి వెళ్లిపోతారు. చూసావా సీతాలు, నేను చెప్తే వినలేదు. మనది కాని సొమ్ముని ఆశించడం ఎంత తప్పు, దానివల్ల ఎంత ప్రమాదం వచ్చిందో చూసావా? దేవుళ్లాంటి రామయ్య అయ్యగారున్నారు కాబట్టి మనల్ని కాపాడారు. లేదంటే మన ఇద్దరికీ శిక్ష పడేది. అవునండి, చాలా ప్రమాదం తప్పింది. ఇలా ఉచితంగా వచ్చిన సొమ్ము ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసింది. తప్పంతా నాదే అంటూ పశ్చాత్తాపడుతుంది సీతాలు. మరుసటి రోజు కౌలు ధాన్యం ఇవ్వడానికి రామయ్య గారింటికి వెళతాడు కన్నయ్య. ఇంటి ముందు చెట్టు కింద కూర్చుని ఉంటాడు రామయ్య. అయ్యా రామయ్య గారు, మీ దయవల్ల పంట బాగా పండింది. ఇదిగోండి, మీకివ్వాల్సిన కౌలు తీసుకొచ్చాను. సరే కన్నయ్య, ఆ గదిలో పెట్టి ఇలారా, నీతో ఒక విషయం మాట్లాడాలి. అలాగేనంటూ ధాన్యం బస్తాలు తీసుకెళ్లి గదిలో పెట్టి రామయ్య దగ్గరకొచ్చి, అయ్యా, ఏదో మాట్లాడాలి అన్నారు, అదేంటో చెప్పండయ్యా. నిన్న మనం ఆడిన నాటకం వల్ల సీతాలు బాగా భయపడినట్టుందయ్యా. ఎందుకు నాతో అంత నాటకం ఆడించి బంగారు నిధిని తీసుకునేలా చేసావు? నువ్వే ఉంచుకునుంటే నీ కష్టాలన్నీ తీరిపోయావు కదా. అంతేకాకుండా చాలా పెద్ద ఆస్తిపరుడు కూడా అయ్యేవాడివి. లేదయ్యా, ఆ బంగారం ఎప్పుడో మీ పూర్వీకులు దాచిపెట్టుంటారు కాబట్టి అది మీకే చెందాలి. పైగా నేను కష్టాల్లో ఉన్నానని చెప్పగానే పెద్ద మనసుతో పొలం ఇచ్చారయ్యా మీరు. అలాంటి మీకు ద్రోహం చేయలేనయ్యా. కన్నయ్య, నీ నిజాయితీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. ఈ కాలంలో కూడా ఇంత మంచి మనసు ఉన్న మనుషులు చాలా అరుదుగా దొరుకుతారు. దొరికిన బంగారాన్ని దాచుకునుంటే నేనేం చేయలేకపోయేవాణ్ణి. కానీ అలా చేయకుండా నాకిచ్చావు చూడు, నీ నిజాయితీ ఆ నిధి కన్నా చాలా గొప్పదయ్యా. నాదే ఉందయ్యా, మీ వస్తువు మీకిచ్చాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదు రామయ్య గారు. రామయ్య పక్కనే ఉన్న ఒక పత్రం తీసి కన్నయ్య చేతికిచ్చి ఇలా అంటాడు. చూడు కన్నయ్య, ఈ రోజు నుంచి నీకిచ్చిన కౌలు భూమి నీ సొంతం. ఇదిగో పత్రాలు. నీ నిజాయితీకి నా తరపున ఈ బహుమానం. ఇక మీ కూతురు పెళ్లి గురించి, మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు. దేవుడు ఎప్పుడూ మీకు తోడుంటాడు. అలా రామయ్య గారు చేసిన సహాయం చూసి కన్నయ్య కన్నీళ్లతో ఇలా అంటాడు. అయ్యా, మీదెంత గొప్ప మనసయ్యా. మీ దయవల్ల మా కష్టాలు తీరిపోయాయి. ఎప్పటికీ మీకు రుణపడుంటానయ్యా అని చెప్పి ఆనందంగా రామయ్య గారి మీద కృతజ్ఞతతో కన్నయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు.